హల్లెలూయా హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని ఒక చేయి దేవుని వైపు చూపించి నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున, నజరేయుడైన యేసయ్య నామమున, ఈ యొక్క సాయంత్రం వేళ, నేను ఈ యొక్క సాయంకాలం వేళ మీ మాటలు వినటానికి, మీ మాటలు వినటానికి మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను. మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. నాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సిన, నా జీవితానికి కావాల్సిన మీ మాటలను నాకు అనుగ్రహించండి. నా జీవితం మార్చబడి నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసయ్య నామమున నా మనోనేత్రములు తెరవబడును గాక. వాక్యంలోని సత్యాలను గ్రహించటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సో రీసెంట్ గా I was watching healing streams, third day program. ఎంతమంది వాచ్ చేశారు పాస్టర్ క్రిస్ హీలింగ్ స్ట్రీమ్స్? థర్డ్ డే ప్రోగ్రాంలో అతను సార్ చెప్పిన విషయం ఏంటంటే, ఇట్ వాస్ వెరీ స్ట్రైకింగ్. వాళ్ళు January 1st దే హ్యావ్ డిక్లేర్డ్ దట్ దిస్ 2025 ఈజ్ ది ఇయర్ ఆఫ్ కంప్లీషన్. సమాప్తం అయిపోయేది. దేనికి కంప్లీషన్ ఇది అంటే, వాళ్ళ వైపు నుండి ఆల్ ది నేషన్స్ విల్ రిసీవ్ గాస్పెల్ ఇయర్ ఎండింగ్. హల్లెలూయా. సో ఈ 2025 కు గాస్పెల్ అన్ని చోట్ల కూడా రీచ్ అయ్యేట్టు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆల్రెడీ అనేక ప్రదేశాల్లో అనేక మినిస్ట్రీస్ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. మిషనరీస్ తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు గాస్పెల్ గురించి. మత్తయి సువార్త 24:14 చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి. And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations. Unto all persons కాదు, బాగా గమనించండి. నేషన్, ఒక దేశంలోకి సువార్త వెళ్ళింది అంటే అయిపోయింది. దేశంలో ప్రతి ఒక్కరికి, కొందరికి ఇష్టపడరు, కొందరు వాక్యం వినడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళందరికీ గాస్పెల్ చెప్పాలా, వాళ్ళు తర్వాత డిసైడ్ చేస్తేనే, లేదు వాడు నో చెప్పినప్పుడు డిసైడ్ చేసిండు నో అని గాస్పెల్కి. అర్థమవుతుందా? సో ఈ గాస్పెల్ ఎప్పుడైతే ఒక నేషన్కు రీచ్ అయిపోతుందో, అంటే అన్ని నేషన్స్కు రీచ్ అయిపోతుందో, అప్పుడు ఏమొస్తుందంట? And then shall the end come. End అంటే ఏంటి? అంతము. జడ్జ్మెంట్ డే వచ్చేస్తుంది. హల్లెలూయా. సో గాస్పెల్ అనేది ఆల్రెడీ అందరూ షేర్ చేస్తుంటున్నారు. ఆమేన్ ఆమేన్. టీవీల ద్వారా వెళ్తుంది, యూట్యూబ్ల ద్వారా వెళ్తుంది. పర్సనల్గా ఇన్నిళ్ళు తిరిగి గాస్పెల్ చెప్పే వాళ్ళను, ఆ రోజు నేపాల్ది ఒకటి చూపించారు, ఒక వీడియో. అసలు నా కంట్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే నేపాల్ అంతా రోడ్లే లేవు, కొండ ప్రాంతాలు. వాళ్ళు మిషనరీస్ ఎలా తిరుగుతున్నారంటే, ఆ కొండలు గోడలెక్కి దుంకిపోయి వాళ్ళకు, అంటే చిన్న చిన్న ప్లేసెస్లో ఒక 20 మంది ఉంటే కూడా వాళ్ళకు పోయి గాస్పెల్ చెప్పడము, యేసు గురించి షేర్ చేయడం నేపాల్లో జరుగుతుంది. నేపాల్ది చూపించారు. అంటే వర్క్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. మనకు తెలియదు, మనమేమనుకుంటాం కళ్ళు మూసుకొని ఊరికే మనం ఒక్కటి ఫెలోషిప్లో లేదా ఏదో చర్చ్లో మనం చేస్తున్నాము ఇంతే అనుకుంటారు. కాదు, వర్క్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అండ్ ఈ ఇయర్ వాళ్ళు కరాఖండ్గా చెప్పిన మాట ఏంటంటే, బై ది ఎండ్ ఆఫ్ 2025 గాస్పెల్ విల్ బి రీచ్డ్. 2025 తర్వాత యేసు ప్రభు రాప్చర్ ఎప్పుడైనా జరగచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ఆల్ ఎక్స్ట్రా టైం. 2025 తర్వాత పాస్టర్ క్రిస్ గారు చెప్పిన మాట, యూ విల్ హ్యావ్ ఓన్లీ ఎక్స్ట్రా టైం. అప్పుడు ఎక్స్ట్రా టైం అంటే అది యాక్చువల్ టైం కాదు. అంటే 2025 ఎండ్ వరకు గాస్పెల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా రావచ్చు యేసు ప్రభు. 10 రోజుల తర్వాత రావచ్చు, ఇంకెప్పుడైనా రావచ్చు. నేను ఇంతకుముందు కూడా 2024లోనే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, సమ్వేర్ ఇన్ 2026 మధ్యలో జరుగుతుంది అని చెప్పాను. బట్ ఐ డోంట్ థింక్ తొందరగానే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం 2025కు ఏ మంత్లో ఉన్నాము? మార్చ్. ఇంకెన్ని మంత్స్ ఉంది? 9 months ఉంది. పని చేద్దామా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి
కానట్టుగా బిహేవ్ చేయండి. సమయం దగ్గర పడింది. పౌలు అప్పుడే రాసి పెట్టిండు మన కోసం. సమయం ఉంది కాబట్టి, సమయం దగ్గర పడింది కాబట్టి, పెళ్ళి అయ్యింది అంటే ఏమవుతుంది? పెళ్ళి అయిందంటే నేను నన్ను చూసుకోవాలా, చర్యను చూసుకోవాలా, సంసారం అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? అన్నీ చూసుకోవాలి. పెళ్ళి కానోడు ఎట్లుంటాడు? వాడికి ఇంకేం బంధాలు ఉండవు. ఇంకా అర్థమైందా? అంతా ఏం చేసినా దేవుని కోసమే ఉంటాడు. అంటే పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళి కానట్టుగా మీరు పని చేయాలి. చాలాసార్లు మనము ఈ మన మినిస్ట్రీస్లో కొందరు వెనక్కిపోవడానికి, ఆశ తగ్గిపోవడానికి, లేకపోతే ఇన్స్పిరేషన్ పోవడానికి కారణం ఏంటంటే పెళ్ళే ఉంటుంది. నేను తప్పుగా అంటున్నాను అనుకోద్దండి. ప్రతి కుటుంబాలలో ఉండే ఏమంటారు, అది కామన్ సమస్య క్రైస్తవులు. ఎందుకంటే చేయాలని ఉంటుంది కరెక్టే, ఎక్కడో చోట ఏమవుతుంది, ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి వెనక్కిపోతుంటారు. అయితే దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కానట్టుగా పని చేయాలి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించుకోండి, కళ్ళు మూసుకొని. మీకు తెలిసిన ఎన్ని ఊర్లలో ఎంత సువార్త ప్రకటింపబడుతుంది. విల్ డిస్కస్ లేటర్. ఎలా మనం ప్లాన్ చేసుకుందాం, ఎలా మనం 9 monthsలో మనం ఏం చేయగలం. ఆమేన్. 9 monthsలో మనము ఏం చేయగలము అనేది మనం వి యాజ్ ఎ ఫెలోషిప్, యాజ్ ఎ టీమ్ వీ హ్యావ్ టు డిసైడ్. హల్లెలూయా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు చూద్దాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఆమేన్. ఆమేన్. ఈయన పరలోక రాజ్యము ఈ యొక్క యజమానుని పోలినది. ఆ యజమానునికి పెద్ద పొలం ఉంది. ఆ యజమానుని పొలము, ఆ యజమానుడు ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే, ఆ యజమానునికి 6 గంటలకే పొద్దున, వాళ్ళ డే స్టార్ట్స్ అట్ 6 AM. మీరు మాథ్యూస్లో మీరు చదివితే 3వ గంట 4వ గంట అంటే ఇదే అన్నమాట. 6 నుంచి మొదలవుతుంది. 6 AM స్టార్ట్ అవుతుంది. ఆయన ఏం చేసిండు? పొద్దున్నే వెళ్ళిపోయాడు. అంటే 6 AM వెళ్ళిపోయాడు. ఎవరు పని చేసే వాళ్ళు దొరుకుతారు. దేవుడు ఎంత ఆశపడుతున్నాడు అంటే, పరలోక రాజ్యము ఆ పని జరగాలని చాలా ఆశపడుతున్నాడు. 6 గంటలకే లేచి, 6 గంటలకు మనలో చాలా మంది లేచింటారు. ఇంకా ఆయన లేచి ఆల్రెడీ మార్కెట్ కూడా వెళ్ళిపోయాడు. నాకు ఎవరు పని వాళ్ళు దొరుకుతారు అని. ఒకవేళ నువ్వు నిద్రపోతున్నావు అనుకో 6 గంటలప్పుడు, నువ్వు పనివాడివేనా? లేదు. 6 గంటలకే లేచి వెళ్ళిపోయి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ద్రాక్ష తోటలో పని చేయాలంటే రోజంతా పని చేస్తే నీకు 1 దేనారం ఇస్తాను, వస్తాము అని చెప్పి వాళ్ళు వచ్చినారు. నెక్స్ట్ తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి, 9 గంటలంటే 3 థర్డ్ అవర్ అంటే పొద్దున 6 గంటలు కదా, 7, 8, 9 గంటలు. 9 గంటలు అంటే పొద్దున 9 గంటలు అని అర్థం. 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. మధ్యాహ్నం 12 గంటలకు పోయిండు, మళ్ళీ 3 గంటలకు పోయిండు. అంటే ఇప్పటికి పొద్దున 6 గంటలకు ఒకసారి పోయిండు, 9 గంటలకు ఒకసారి పోయిండు, 12 గంటలకు ఒకసారి పోయిండు, 3 గంటలు. ఒక 3 గంటలకు గ్యాప్ ఇచ్చుకుంటూ పోయిండు. ఆ తర్వాత తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు 11వ గంటకు అంటున్నారా? ఎవరు వాళ్ళందరూ? మనలాంటి వాళ్ళు. పొద్దు నుంచి చేస్తున్న వాళ్ళు, ఎంతో కాలంగా దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం అలర్ట్ అవుతున్నాం. ఎందుకు? మార్చ్ అయిపోతున్నాయి. మనకు జస్ట్ 9 months ఉంది గాస్పెల్ రీచ్ అవ్వటానికి. ఎలాగో నువ్వు చేసినా చేయకపోయినా రీచ్ అయిపోతుంది. బట్ నువ్వు చేస్తావంటే నువ్వు బ్లెస్ అవుతావు. ఇక్కడ అర్థమవుతుందా? దేవుడు ఎవరితోనా ఎట్లన్నా చేయించుకుంటాడు.
బట్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. 11 గంటల టైంలో వచ్చింది. 11 గంటలు అంటే సాయంత్రం 5 గంటల సమయం, ఇంకా లాస్ట్ 1 గంటనే ఉంది. ఈ 1 గంటకు వచ్చి చూస్తే ఇంకా కొందరు నిలబడుకున్నారు మన లాంటి వాళ్ళు. కృప అర్థమవుతుందా? ఇంతకాలం ఎట్లున్నా ఇప్పుడు మనం అలర్ట్ కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు చూడు, ఈ 5 గంటల సమయంలో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. కూలి ఎవరికి ఫస్ట్ ఇవ్వమన్నాడు? చివర వచ్చిన వారు, చివర వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఈరోజు పని చేస్తావా, నీకు ఫస్ట్ ఇస్తాడు కూలి. చివర వచ్చిన వాళ్ళు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. లాస్ట్ లో వచ్చిన వాడికి 1 దేనారం ఇచ్చేసిందంట. ఫస్ట్ లో వచ్చిన వాళ్ళతో మాట్లాడింది ఎంత? 1 దేనారం. నువ్వు లాస్ట్ వచ్చినావు, నువ్వు లాస్ట్ ఇప్పుడు నువ్వు కూర్చొని సిన్సియర్ గా పని చేస్తే కూడా నీకు 1 దేనారం ఇస్తా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నెక్స్ట్. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరకెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిది. వీళ్ళు సనుక్కున్నారు. దే మర్మర్డ్. మర్మరింగ్ అనేది దేవునికి ఇష్టం లేని విషయము. వీళ్ళంతా ఒడబడి చేసుకున్న వాళ్ళు. నువ్వేమిస్తే నేనేం చేయాలా, నేనేమిస్తే అంటే అర్థమైందా? నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, లేకపోతే లేదు. ఆ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. కానీ ఆ పొద్దున వచ్చిన వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది, తర్వాత వాళ్ళకి అగ్రిమెంట్ లేదు. మీరు గమనించండి. తర్వాత ఉన్న వాళ్ళందరికీ నాకేమనిపిస్తే అది ఇస్తా, మీకు ఏం తోస్తే అది ఇస్తా. కృప, అదంతా కృప. ఫస్ట్ ది చేసుకున్న వాళ్ళంతా అగ్రిమెంట్ చేసుకున్నారు. రోజంతా చేస్తే 1 దేనారం. అర్థమవుతుందా? అంటే దే ఆర్ వర్కింగ్ అండర్ ది లా. ధర్మశాస్త్రం కింద పనిచేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ నోటికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇంకా అంత నెగటివ్స్, అంటే ఏమని, నువ్వు ఇట్లా ఉంటావా, నువ్వు చక్కగా ఉన్నావా లేదా, ఇట్లా టైప్ ఆఫ్ టీచింగ్స్ ఉంటాయి వాళ్ళవి. నువ్వు బాగా బతుకుతున్నావా లేదా, దేవుని లేదా తిడుతుంటారు కదా. అంటే కొందరు ఇట్లా పాపిష్టి బతుకులు, అవన్నీ ఏంటివి? ధర్మశాస్త్రం. దేవుడు ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏంటంటే 5 గంటలకు సాయంత్రం వచ్చిన వాళ్ళకు 1 దేనారం ఇచ్చిండు. ఓడబడి చేసుకున్న ప్రకారం వచ్చిన వాళ్ళకు కూడా 1 దేనారమే. ఆ 1 దేనారం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కోపం వస్తుంది వాళ్ళకు. ఏంది, 5 గంటలకు వచ్చినోడు కూడా అదే ఇస్తావా? మేము పొద్దు నుంచి వచ్చినాం, మాకు అదే ఇస్తావా? ఇప్పుడు దేవుడు ఆయన చెప్పే మాట చూడండి, యజమాని చెప్పే మాట. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? ఆమేన్, ఆమేన్. దేవుని ఇష్టం. ఆయనకు ఉన్నదాన్ని ఆయన ఎవరికైనా ఇవ్వటం ఆయనకు న్యాయమే. ఆయన వేరే వాళ్ళని తీసుకొని ఇవ్వటం లేదు కదా. అది అర్థమైందా? ఆడ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది చూడండి. Is it not lawful for me to do what I will with mine own? Is thine eye evil because I am good? Next. So the last shall be first and the first last. For many are called but few are chosen. Many are called but few are chosen. పొద్దు నుంచి పని చేసి ఉంటారేమో వాళ్ళు. దే ఆర్ కాల్డ్, ఫ్యూ ఆర్ చోజన్. ఎవరు చూస్ చేయబడ్డారు? లాస్ట్ 5 గంటల టైంలో వచ్చిన వాళ్ళు. దే ఆర్ చోజన్ బై గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు ఎన్నో చర్చెస్లో ఈ మాటలు ఉండకపోవచ్చు. ఈరోజు నేను చెప్తున్న మాటలు వాళ్ళు ఇంకా దేవుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెలియకుండా ఉండొచ్చు. బట్ మనకు దేవుడు కృపనిస్తున్నాడు. 2025 ఎండ్ అయిపోతే, గాస్పెల్ రీచ్ అయిపోతే నేషన్స్కు, దెన్ ఏ టైంలో అయినా ఎనీ టైం జీసస్ క్యాన్ కమ్. అందుకే బీ సీరియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితాల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. లైట్ తీసుకోవద్దండి.
ఒకసారి రాత్రి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు. ఆమేన్. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇంకొక పారబుల్ చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. హల్లెలూయా. హల్లెలూయా. అందరం వింటాం ఈ మాట. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, అందరం వింటాం. అయితే దేవుడు దీని నుంచి మనకు ఒక విషయం ఈ ఎండ్ టైమ్స్ లో ఏమి అనేది మనకు నేర్పిస్తున్నాడు. చూద్దాం. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరీ 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరీ 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఆమేన్. బాగా ఆలోచిద్దాం. 3వ వాడు పని చేసినా చేయలేదా? చేయలేదు. ఏం చేసిండు? తవ్విండు. తవ్వడం కూడా ఒక పనే. అర్థమవుతుందా? అంటే దేవుడు తలాంతులు ఇచ్చి ఉంటాడు. ఆ తలాంతులను నువ్వు సరిగా వాడకపోతే నువ్వు తవ్వి అంటే నువ్వు పని చేసావు, బట్ ఇట్స్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్ కాదు. దేవుడు అందరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చి ఉంటాడు. ఆ తలాంతును నువ్వు చక్కగా వాడుతున్నావా లేదా? ఇక్కడ ఏమైంది? 5 తలాంతులు చేసిన వాడు ఏం చేసిండు? 2 తలాంతులు ఒకరికి ఇచ్చిండు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చిండు. 1 తలాంతు వాడు మాత్రము చాలా వీడు తవ్వడం చూడండి, తవ్వి దాచిపెట్టినంట. నెక్స్ట్ చూడండి, లెక్క అడుగుతున్నాడు. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరీ 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరీ 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. ఆమేన్. లెక్క ప్రతి ఒక్కరికి మన జీవితంలో అందరికీ లెక్క చెప్పే రోజు వస్తుంది. ఇప్పుడు అన్ని రోజులు ఇట్లే కామ్ ఉంటాయి అనుకోవద్దండి. ప్రతి ఒక్కరం కూడా ఒక జడ్జిమెంట్ రోజున మనం ఏం పని చేసాం ఏమనేది లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఆమేన్. ఇదో నేను భయపెట్టాలని చెప్పట్లేదు. ఇది వెరీ వెరీ ఏమంటారు, ఈజీగా అర్థం చేసుకోవాలి మనం. ఇది ప్రతి ఒక్క రోజున లెక్క ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. నీకు ఇచ్చిన టాలెంట్కు, నీకు ఇచ్చిన దానికి నువ్వు ఎట్లా వాడుతున్నావు టాలెంట్ కానీ ఏమైనా. నెక్స్ట్. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరీ 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ఈ 21వ వచనం 23వ వచనంలో ఒక ఇంపార్టెంట్ పదం ఉంది. ఇంగ్లీష్లో మీరు చూస్తే రూలర్ ఆఫ్ మెనీ థింగ్స్ అని ఉందా? ఐ విల్ మేక్ యూ ఏ రూలర్ ఓవర్ మెనీ థింగ్స్. రూలర్ ఓవర్ మెనీ థింగ్స్. 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు రాప్చర్ గురించి, జడ్జ్మెంట్ గురించి చెప్తాడు. 25వ వచనంలో ఏమని చెప్తున్నాడో, ఐ విల్ మేక్ యూ రూలర్ ఓవర్ మెనీ థింగ్స్. యేసు ప్రభు తిరిగి ఈ భూమి మీద తను రాజ్యం చేసేప్పుడు ఎవరైతే తలాంతులను చక్కగా దేవుని కోసం వాడు ఉంటారో వాళ్ళకు తగినటువంటి రాజ్యాలను వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వి ఆర్ గోయింగ్ టు బి రూలింగ్ అలాంగ్ విత్ జీసస్. ఆమేన్. ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు, పిఎం మోడీ ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు మన పైన అధికారంలో, కానీ అప్పుడు మనం రూల్ చేస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు రాకడ అప్పుడు భూమి మీద ఆయన పరిపాలించేప్పుడు మనమందరం కూడా ఆయన కింద సామంత రాజులుగా ఉంటాము. ఆమేన్. అయితే నువ్వు నీ తలాంతులను ఎలా వాడావో దాన్ని బట్టి ఈ రూలింగ్ అనేది ఇవ్వబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు నైనా కఠినుడవని నేను ఎరుగుదును. వీడికున్న అండర్స్టాండింగ్ ఏంటి దేవుని గురించి? దేవుడు ఒక కఠినాత్ముడు.
వీడికి దేవుడు టాలెంట్ ఇచ్చిండు, కానీ వాడికి ఎట్లొచ్చిందో అండర్స్టాండింగ్ ఎవరో ఒకడు బోధించింటాడు. దేవుడు చాలా చెడ్డోడు, దేవుడు ఏమీ సరిగా చెయ్యడు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఇంతే కష్టపెడతాడు, నిన్ను కష్టాల గుండా తీసుకుపోతాడు, నిన్ను రోగాల గుండా తీసుకుపోతాడు, నీకు టెస్టింగ్ పెడుతుంటాడు దేవుడు. ఇటువంటివన్నీ ఏంటి? రాంగ్ డాక్టర్స్. వాడికి ఏమైపోయింది? వాడు విసుగొచ్చింది విని విని విని. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు టాలెంట్ను కూడా తవ్వి పక్కకు పెట్టేసిండు. దేవుడు వచ్చినప్పుడు ఏమో ఆయనకి ఇచ్చేద్దాంలే ఆయనది అని. ఇప్పుడు దేవునితో ఏమని చెప్తున్నాడు? నువ్వు విత్తని చోట కోసేటోడు అని నాకు తెలుసులే. ఎట్లా తెలుసు నీకు ఆయన గురించి ఎట్లా తెలుసు? ఎవరో చెప్తే తెలుస్తుంది. అందుకే నువ్వు ఏం డాక్టరీని వింటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏం వింటావో నిన్ను అది మోటివేట్ చేస్తుంది దేవుని వైపు. హల్లెలూయా. ఒకవేళ నెగటివ్ వింటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా మోటివేట్ అవుతావు. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనుమని చెప్పెను. నేను భయపడి అనే పదం ఉంది. నేను భయపడడం దేవుడికి ఇష్టం లేదు. భయము అంటే యు ఆర్ ఫియరింగ్. రెవరెన్స్ వేరు. రెవరెన్స్ అంటే గౌరవంతో కూడిన భయం. కానీ ఇతను ఏంటి? దేవుని నేచర్, దేవుడు సరైనోడు కాదు, దేవుడు మంచోడు కాదు, ఎందుకు ఈ దేవునితో అని భయపడ్డాడంట. భయస్తులే ఫస్ట్ నరకంలో పడేది. బాగా గమనించండి. నువ్వు ఎవరైనా కానీ నువ్వు భయపడే వ్యక్తివైతే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఎవరు నరకంలో పడతారని. మీ రెవల్యూషన్ లాస్ట్ చాప్టర్స్లో ఉంటుంది, 20th చాప్టర్స్లో అక్కడ ఉంటుంది. ఫస్ట్ పేరు ఏంటంటే ది ఫియర్ఫుల్. ఎవరైతే భయపడతారో, పిరికి వాళ్ళు, నరకంలో వేయబడే వాళ్ళలో ఫస్ట్ ఉండేది ఎవరు? పిరికి వాళ్ళు. భయము అనే పదం వాడేవాళ్ళు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? నేను భయపడినాను. నువ్వు ఎట్లా అంటాడో, నువ్వు ఇట్లా అంటాడు అంట, నువ్వు అట్లా అంటాడు అంట. విన్నాడు, అదే కక్కిండు. నేను భయపడినాను, పోయి దాచిపెట్టినాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూచుకొనవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. బ్యాంకులో వేసిండు. అలా బ్యాంకులో వేస్తే కనీసం వడ్డీ అని వచ్చేది కదా. దేవుడు ఇంట్రెస్ట్ కూడా ఆలోచిస్తాడు. మీరు గమనించండి. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇంట్రెస్ట్. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న పారబుల్లో ఇంట్రెస్ట్ గురించి మెన్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి. ఇప్పుడు ఒక ప్రశ్న, 2 తలాంతులోనికి ఎందుకు ఇవ్వలేదు? 5 తలాంతులోనికి ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు 1 తలాంతు దగ్గర తీసుకున్నాడు, తీసుకొని 2 తలాంతులు ఇచ్చినవాడు ఇంకో 2 సంపాదించిండు, 5 తలాంతులు చేసినాడు ఇంకొక 5 సంపాదించిండు. ఇప్పుడు 1 తలాంతును తీసుకొని ఈ రెండో వాడికి ఇవ్వకుండా మొదటి వాడికి ఎందుకు ఇస్తున్నాడు? ఎక్కువ దాంట్లో ఎందుకు ఇస్తున్నాడంటే ఎక్కువ పని చేసిండు కాబట్టి. 5 తలాంతులను వాడిండు, ఇంకా 5 తలాంతులను సంపాదించిండు. నువ్వు ఎక్కువ పని చేస్తే నీకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడుతుంది. అంటే ఏమర్థము? ఇంకొక తలాంతు ఇవ్వబడిందంటే ఇంకో రాజ్యానికి కూడా నిన్ను అధిపతిగా చేస్తాడు. హల్లెలూయా. చదవండి నెక్స్ట్. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. నీ దగ్గర లేదు, దేవుడు అన్ని ఇచ్చింటాడు, దేవుడు టాలెంట్స్ ఇచ్చింటాడు. నాకేం పాటలు పాడడం రాదబ్బా, నాకేం ఇన్స్ట్రుమెంట్స్ రావబ్బా, లేకపోతే నాకు ఇది రాదబ్బా, నాకు అది రాదబ్బా. అట్లే ఉండు, అది కూడా ఉన్నది కూడా తీసివేయబడుతుంది. దేవుడు ఏమంటున్నాడు? కలిగిన వానికి ఇంకా ఇవ్వబడుతుంది. నువ్వు వాడుతున్నావా, నీకు ఇంకా ఇవ్వబడుతుంది. దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చింటాడు, నువ్వు దాన్ని వాడకుండా పక్క పెట్టినావా, అయిపోయింది, మెల్లగా తీసివేయబడుతుంది. అదే నీకంటే తక్కువ టాలెంట్ ఉండింటుంది వానికి, కానీ వాడేం చేస్తుంటాడు? నమ్మకంగా వాడు ఆ టాలెంట్ను వాడుతూ ఉంటాడు. ఏమవుతుంది? మెల్లగా దేవుడు ఏం చేస్తాడు? ఇంకా వాడిని ఇంప్రూవ్ చేస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఒకటి నేర్చుకున్నాను నేను. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నిన్ను కిందికి తీసుకుపోడు ఎప్పుడు కూడా. గమనించండి, దేవుడు నిన్ను ఆశీర్వదించుంటాడు, నువ్వు తప్పుదారిలో వెళ్ళిపోతుంటావు, నువ్వు దేవుడిని ఇష్టపడకుండా ఇంకో దారిలో వెళ్ళిపోతుంటావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కిందికి తొక్కడు ఆయన. ఎప్పుడు నిన్ను అక్కడే ఉంచుతాడు, ఎందుకంటే ఆశీర్వదించింది నిన్నే ఆయన, నిన్ను ఆశీర్వదించిండు. కానీ నువ్వు సరైన మార్గంలో లేకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. నీ పక్కన నీకంటే కింద ఉండేవాడిని నీకంటే పైకి తీసుకుపోతాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని దగ్గర ఉండే ప్రిన్సిపల్.
ఆమేన్. సో కలిగిన వానికి, మరోసారి చదవండి అందరూ, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. సమృద్ధి కలుగుతుంది. ఎప్పుడు నువ్వు రెస్పాన్సిబుల్ గా దేవుని పని చేస్తున్నావు, నువ్వు రెస్పాన్సిబుల్ గా నీకు ఇవ్వబడిన తలాంతులు వాడుతున్నావు, నీకు సమృద్ధిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఈ రోజు నుంచి ఎవరు కూడా నాకు ఈ టాలెంట్లు లేవు అనే మాట మాట్లాడొద్దండి, ఎందుకంటే ఉన్నవి కూడా తీసివేయబడతాయి. 30th verse చదవండి. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. ఇతను ఎవరు? దాసుడు. దాసుడు అంటే ఎవరు? ఈజ్ అ మినిస్టర్, ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ గాస్పెల్. దేవుడు తన యొక్క ఏమంటారు తలాంతులు ఇచ్చి తనకు పని చేయమని చెప్పి, అభివృద్ధి చేయమని చెప్పినటువంటి వ్యక్తి. కానీ వాడేం చేస్తున్నాడు? వాడు తలాంతును వాడకుండా దాన్ని పక్కకు పడేసిండు, వాడు దాచిపెట్టిండు. వాడు విన్న డాక్టరీన్ ప్రకారం దేవుని ఒక ఏమంటారు ఒక కఠినాత్మునిగా, ఒక అన్యాయస్తునిగా దేవుని చూస్తున్నాడు. అతని పరిస్థితి ఏమైంది? లాస్ట్గా ఏమైంది? వెలుపటి చీకటిలో త్రోసివేయబడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హావింగ్ ఏ పిక్చర్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకేం పిక్చర్ ఉంది దేవుని గురించి? నాకున్న పిక్చర్ ఏం తెలుసా? గాడ్ ఈస్ సో గుడ్. హల్లెలూయా, గాడ్ ఈస్ గుడ్ అండ్ హీ ఆల్వేస్ సీక్స్ మై గుడ్. నా మంచే కోరుతాడు ఈ దేవుడు. హల్లెలూయా. ఆ పిక్చర్ నీకు ఎప్పుడు ఉండాలి మైండ్ లో? దేవుడు నాకు ఏ చెడు చేయడు, ఏ కీడు రానివ్వడు. ఇప్పుడు పాట అదే కదా పాడుతుంది, ఒక కీడైనా నన్ను చేరకుండా కనుపాపగా కాచావు స్తోత్రం. అంటే హీ సచ్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు అనేది పోర్ట్రే చేయండి. ఎక్కడ పోయినా నీ ప్రపంచానికి నువ్వే గాస్పెల్ చెప్పాల్సింది. నీ ప్రపంచం అంటే అది నీది చిన్న ప్రపంచమే ఉండొచ్చు, నీ ఇంట్లో, నీ ఆఫీసు, నీ ఫ్రెండ్స్, అక్కడ చెప్పాల్సింది నువ్వే. అర్థమవుతుందా? నా ప్రపంచానికి నేనే చెప్పాలి, ఎవరి ప్రపంచానికి వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చెప్పే మాట విందాం. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించాలా, సువార్తను ప్రకటించాలా అనే భారము ఆయన మోపబడిందంట ఆయన మీద. ఆయన పాపం ఏదంటే ఆ కాలంలో ఇప్పుడున్నట్లు ఏమంటారు బస్సులు, ట్రైన్లు ఇవన్నీ లేవు, ఫ్లైట్స్ లేవు. ఆయన ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలంటే పడవ ఎక్కాల. ఆ పడవలో ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ఆ ఓడలో మధ్యలో పెద్ద గాలి తుఫాన్ వస్తే ఆ పడవ పగిలిపోతే ఏం చేయాలి? ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఆయన తిరిగి తిరిగి గాస్పెల్ ప్రీచ్ చేసుకుంటూ పోయిండు. హల్లెలూయా. ఎటువంటి ప్రదేశాల్లో పోయిండు? ఏథెన్స్కు పోయిండు. ఒకసారి గ్రీక్స్ అందరికీ కూడా వాళ్ళ మైథాలజీ ప్రకారం అనేకమైన దేవతలు, అనేకమైన విగ్రహాలు. ఆయన ఎక్కడ దొరికితే, అవకాశం దొరికితే అక్కడ పోయి ఆయన బోధించడం మొదలుపెట్టిండు. యేసు ప్రభువుని గురించి ప్రకటించడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. సిగ్గుపడలేదు. అందుకే ఒక చోట అంటాడు, సువార్తను గురించి సిగ్గుపడవాడను కాను నేను, because it is the power of God unto salvation unto everybody who believes. నమ్ము ప్రతివానికి కూడా రక్షణను అనుగ్రహించుటకు అది దేవుడి శక్తి అయి ఉంటుంది, గాస్పెల్. అందుకే ఆయన ఏమంటున్నాడు? సువార్తను ప్రకటించాలనే భారం నా మీద మోపబడింది. నీ మీద ఉందో లేదో తెలియదు. 9 నెలలు ఉంది. భారం లేకపోతే భారం తెచ్చుకో దేవుని దగ్గర. ప్రభా, నేను ఈ 9 monthsలో నేను ఆ 2025 ఎండ్కంతా కూడా నేనేం చేయగలను, నా ద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది నేను చేస్తాను. హల్లెలూయా. ఆ తర్వాత ఏ టైంలో ర్యాప్చర్ వస్తుందో తెలియదు. మనం అలర్ట్గా ఉండాలి. మనం ఈ పనిలో ఉంటున్నామంటే ఈజీగా మనం తప్పిపోయేదానికి అవకాశమే ఉండదు. ఆమేన్. నువ్వు ఎప్పుడు దేవుని పనిలోనే, నువ్వు ఎప్పుడు దేవుని థింకింగే పెట్టుకొని నువ్వు దేవుని పరిచర్యలో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా you will be in the right path. Hallelujah. Hallelujah. Are you blessed? Yes. Do you want to do the work of God? Yes. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడండి. మీరు మీ హృదయాలతో దేవునితో మాట్లాడండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు యూట్యూబ్లో నా మాటలు వింటున్న వాళ్ళు 2025 ఎండ్కంతా కూడా మనం గాస్పెల్ రీచ్ చేయాలి. మనకు తెలిసిన అన్ని ప్రదేశాల్లో గాస్పెల్ని తీసుకెళ్ళాలి, సువార్తను బోధించాలి, సువార్తను ప్రకటించాలి. పౌలుకి ఇవ్వబడినటువంటి ఆ భారం మనం కూడా తెచ్చుకొని దేవుని పరిచర్య మనం చేయాలి. హల్లెలూయా. దేవుని
దేవునితో చెప్పండి, ప్రభా నాకు మార్గం చూపించిన ఆయన, నాకు పని చేయాలని ఇష్టంగా ఉంది తండ్రి, నాకు తలాంతులు మీరేమి ఇచ్చినారో అవన్నీ కూడా నేను చక్కగా వాడి నేను ఈ 9 నెలల్లో నేను ఏం చేయాలో తండ్రి, నాకు ఒక మార్గం నాకు ఒక దిశ నాకు ఒక నిర్దేశాన్ని ఇవ్వండి అని దేవుని అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Kira pasa katara na pasha rimzadara la bakandra hasatra. Oh, thank you, Lord Jesus. Thank you, Master. Thank you, Lord. Thank you, Master. Hallelujah, 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 hallelujah. ప్రేమ కలిగిన తండ్రి, చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి తండ్రి ప్రభా, మరి అదేవిధంగా యూట్యూబ్లో నా మాటలు వింటున్న ప్రతి బిడ్డను బట్టి నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా చేయినైనా వీరి వైపు చాచిట్టుగా తండ్రి ప్రభా, స్వస్థతను విడుదల చేస్తున్నాను తండ్రి ప్రభా, మరినైనా ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నాం తండ్రి ప్రభా, మరినైనా మరి మీ యొక్క ప్రాస్పరిటీని తండ్రి, అభివృద్ధిని విడుదల చేస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి రోగపు ఆత్మను వెలిపమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. I declare cancer to be healed in Jesus' name. I declare deaf ears opened in Jesus' name. I declare blind eyes to be opened in Jesus' name. I declare every sickness to leave people right now in Jesus' name. In the name of Jesus Christ, I declare be healed in Jesus' name. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord, for this wonderful time. In Jesus' name. Amen. Amen. Praise the Lord.